స్మార్ట్ సేవింగ్ ప్లాన్ తో మీ ఆత్మీయులకు ఉజ్వలమైన సురక్షితమైన జీవితం అందించండి. టాటా ఏఏతో ఇది సాధ్యం. ఇక్కడ పని లేని పని వంతులు పిల్లి కట్టని నరికారు. ఇక్కడ ఈ షటర్ కి సంబంధించిన ఓనర్ ఉన్నారు. తన మాటల్లో విందాం అసలు ఏం జరిగింది, ఏమై ఉంటదన్న, ఏం జరిగింది. పిల్లలంతా బాగా ఇష్టపడి పెట్టుకున్నారంట. అది ఎవరేమో మనకు తెలియదు. తెల్లందాక వచ్చి ఎవరో ఇట్లా పెళ్లిని ఇట్లా కోసి పడేసారు గణపతి దగ్గర. అది ఎవరేమో మాకు తెల్లందాక ఇన్ఫర్మేషన్ ఏం రాలేదు. ఇంకా చూసాడు మేము ఉన్నాం సీసీ కెమెరాలలో. అలా ఇండ్లలో ఉన్నాయి, వేరే వాళ్ళు ఇండ్లలో చూస్తారు. వేరే వాళ్ళు ఇండ్లలో అంటే అర్ధరాత్రి ఎవరెవరు తిరిగి ఉంటారు ఏంది అనేది చూస్తున్నారు. 3-4 బండ్లు పోయినాయి. ఆ బండ్లు టైంకి ఊడమంటుండు. అంటే బైక్ల మీద వచ్చేదా, ఎట్లా కార్లు వచ్చేది? బైక్లే. పిల్లలు మీ దాంట్లో ఇష్టంగా పెట్టుకున్నారంట, మీరు విగ్రహం కూడా కొనిచ్చారంట. అసలు ఏమై ఉంటది? అందరికి ఖుషి కొద్ది కొనిచ్చినాము, కానీ ఎవరు చూడలేక అట్లా చేసిర్రు. చూడలేక అంటే పర్సనల్ గా ఏమన్నా కోపంతో చేసి ఉంటారా, లేకపోతే చేయాలని ఏమైనా? మనకి ఇక్కడ అంతేం లేదు, మనం సైలెంట్. అందరూ బాగుంటారు ఊర్లో, ఏం ప్రాబ్లమ్స్ ఏం లేవు, గొడవలు కొట్లాటలు ఏం లేవు. మరి ఎందుకు అంటే వేరే పక్క ఊరు వాళ్ళు ఎవరైనా వచ్చి చేసి ఉంటారంటారా? ఏమో అది మనకి తెలియదు. దగ్గరలో అంటే చుట్టుపక్కల అంటే గ్రామ దేవతలు అంటే ఊరవతలు ఉంటాయి, సరే అక్కడెక్కడి నుంచన్నా వచ్చారో అనుకోవచ్చు. కానీ ఊరి మధ్యలో ఇంత లోపలికి వచ్చి ఒక వినాయకుడి విగ్రహాన్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ చేసి ఆ రక్తాన్ని విగ్రహం మీద చల్లి అంత పైశాచికంగా చేసిండ్రు అంటే మరి కోపం కాక కక్ష కాక ఇంకా మనకైతే ఇక్కడ అందరితో మనం ప్రేమతోటే ఉంటాం, అందరు నాతోటి ప్రేమతోటే ఉంటారు. కానీ మనకు అట్లాంటి ఏం లేవు. కానీ మనకి ఎవరో తెలియదు కదా, ఎక్కడి నుంచి వచ్చారో తెలియదు. మనతో ఇక్కడ కొంతమంది అమ్మలు ఉన్నారు, వాళ్ళతో మాట్లాడదాం. అమ్మ ఏమై ఉంటది? ఏం లేదు, ప్రొద్దున లేచి చూసేసరికంటే పిల్లి చనిపోయిందని ఆ అమ్మాయి అంటుంది. అలుపు వెళ్ళింది బయట, నేను కూడా వచ్చి చూసిన. అయితే కుక్కలు గిన పట్టినాయేమో అని అనుకున్నాం మేము, అంతే. చూసేసరికంటే ఏమున్నది, మధ్యాహ్నం అట్లా అక్కడ కోశవుల దగ్గర 4 పిల్లులు చంపేసి ఉన్నాయి, ఇక్కడ రక్తం ఉంది అని చెప్పిండ్రు. మేము చూసినప్పుడు ఇక రక్తం మేమంతా అబ్జర్వ్ చేయలేదు. అయ్యో కుక్కలే పట్టినాయి కావచ్చు తీసేసి కొద్దిగా గంగ నీళ్ళు అట్లా చల్లి దీపం ముట్టిద్దామని ముట్టిచ్చేసినాం, అంతే. ఇక ముట్టించేటప్పుడు అక్కడ ఏం గమనించలేదు ఆ పిల్ల. ఇదైనా ఏంటనే భయం పట్టి అట్లా వేసిండ్రు గంతే. కోసపక్కడ 4 కోసేసిండ్రు, ఈడొక్కటి పెట్టిండ్రు గంతే. ఊరి మధ్యలో ఉంది కదా, ఇక్కడ వరకు వచ్చి చేసిండ్రు. మరి అదే అంతే, కానీ ఇంకా వేరే దానికి పోలేము. చూసేసరికంటే అట్లా చూసి ఇక మొత్తము ఘోరం అయిపోయింది. అసలు విలేజ్ గురించి పట్టించుకొని అది చేయాల కొద్దిగా ఎంతైనా కానీ ఇట్లాంటి భయపడుతుండ్రు. మరి ఏం జరుగుతుంది ఇప్పుడు? వాళ్ళు కొత్త కొనుక్కొని వేరే ఆర్మూర్ నుంచి వచ్చారు, వాళ్ళు ఇప్పుడే అంత మంచిగా వేయించుకుంటుండ్రు. ఏదో మా పైసలతో కొని పెట్టించుకుందాము గణపతి పిల్లలతోనని పెట్టించారు. పెట్టించేసరికంటే ఇటువంటి సంఘటన సత్రం పెట్టిండ్రు ఒక రోజు ముందు, తెల్లారేసరికంటే అది ఎట్లుంటుంది చెప్పు? వాళ్ళైతే కొత్తగా వచ్చిండ్రు, ఎవరితో పగలేరు. ఇప్పుడు మాకు ఇంటి పక్క ఉన్న వాళ్ళకు కూడా భయమే కదా, ఏమైద్దో అనేది. మేమందరం పోయి తీసేసి చూసుకోక చేపలు తీసేసి కడిగేసి దీపాలు ముట్టించిన మాకేమన్నా అయితే బాధనే కదా. అందరు పిల్లలు ఉన్నాము కదా, పిల్లల తల్లులం ఉన్నాము, ఎట్లుంటది ఇట్లా? అసలు అది ఏంది సందర్భం అనేది తెలుస్తలేదు. దాని గురించి కొద్దిగా కేర్ తీసుకోవాలి మేడం, కేర్ తీసుకొని చూడాలి. ఇదేంటి విలేజ్, ఇది చిన్న విలేజ్ లో ఇట్లుంటే పెద్ద సిటీలో అయితే ఎవరు ఏం చూస్తారు? పోలీసులు వచ్చిర్రు, ఏమంటున్నారు? వాళ్ళు ఇక చూసిండ్రు, తీసేపిచ్చిండ్రు, పేపర్కి ఇచ్చిండ్రు, చూసిండ్రు, వెళ్ళిపోయిండ్రు. ఇంక్వైరీ చేద్దాము, ఏం కాదు, పంతులు వచ్చిర్రు, ఏం కాదులే అంటున్నారు. ఇక దాన్ని గట్రా పర్టికులర్ గా పట్టించుకునే వాళ్ళు లేరు. ఇట్లా జరిగింది కదా, మరి ఊరికి ఏమైనా అరిష్టం అని అనుకుంటున్నారా? అంటే పంతులు చెప్పిరంట కదా, ఏం తప్పులేదు, మనకేం కాదు అన్నాడు. ఏమన్నాడు పంతులు? ఏమన్నాడు? రాత్రి సామె వచ్చి ఏం దోషం కాదు, చేసినడికే పాతకము, మీకేం కాదంటాను అన్నాడు. ఏం భయపడక్కర్లేదని చెప్పిండా? చెప్పిండు.
అంటే కొంతమంది భయపడుతున్నారు ఊరికి ఇట్లా ఏమైనా జరుగుతుందా. వాళ్ళకు భయం ఉన్నది, కొత్తగా వచ్చిండ్రు కదా, మాకు పిల్ల చిన్నగా ఉన్నది, ఏమైతే మేము వాళ్ళతోటి పగలేము, మరి ఎట్లా ఏం కథ అని వాళ్ళు భయం పడుతున్నారు. ఇట్లా చిన్న పిల్ల ఉన్నది, వాళ్ళు ఎన్నడూ కొనుక్కోక ముందు అవసరం ఉండ్రి, వీళ్ళు కొనుక్కున్నారు, కొనుక్కొని అంతా మంచిగా చేపించుకుంటారు, చేపించుకోగా అట్లా మంచిగా పెట్టుకున్నారు గణపతి, మంచిగా డిగ్రీషన్ చేసిండ్రు, వాళ్ళు ఓడ చూడబుద్దిగా అట్లా చేసిండ్రు, మరి అది ఎట్లనో ఏం కథనో తెలియదు, నడుమ భయం పడుతుండ్రు. ఇక ఆ రోజు పొద్దున్నే ఆ ఇన్సిడెంట్ ని చూసిన పర్సన్ ఉన్నారు. ఏం జరిగిందమ్మా, ఏం చూసినావు అప్పుడు? అంటే ప్రొద్దున లేచినాము, లేవంగానే ఈడ పిల్లి కోసినట్లు లేదేం లేదు, కుక్క పట్టిందేమో అనుకొని తీసేసిన. అంటే గీడింత రక్తం ఈడింత రక్తం ఈడ కోసిన కాడ ఏం లేదు, చూడలేదు. ఆ కట్కుల ప్రవీణు డబ్బా పట్టిండు, అలా భార్య నేను తీసేసినాం. ఈడ కోసి ఆడ పెట్టేసిరా? ఎడగోసింది ఎడబెట్టింది నాకు తెలియదు, ఇక ఎక్కడ ఏం తెలియదు, అక్కడనే ఉన్నది. ఏమో కుక్కలు పట్టినాయేమో అని తీసేసి నేను టిఫిన్ లేచిన, ఆయనేమో అక్కడ వారేసి వచ్చిండు గంతే. ఇప్పటి వరకు అయితే ఏది జరగలేదు మా ఊళ్ళే, ఇది ఇప్పుడు ఖచ్చితంగా ఇప్పుడే జరిగింది ఇది గంతే. ఎప్పుడు జరగలేదు మా ఊళ్ళో, ఇప్పుడు జరిగిందే లేదు, ఇదే ఫస్ట్ ఇట్లా జరుగుడు. మీకు ఏం అనుమానం రాలేదా అట్లా చూస్తే? ఏమనుమానం అంటే అక్కడ లోపలికి వెళ్ళినాక అక్కడ కూడా రక్తం చెందించిర్రు, విగ్రహం మీద చుట్టుపక్కల పూజా సామాగ్రి మీద ఉంది అని అన్నారు. మరి అక్కడ చూస్తే మీకు డౌట్ రాలేదా? మేము అక్కడ ఎక్కడ చూడలేదు, నేను ఓన్లీ ఎక్కడ చూడలేదు. ఇక్కడ తీసి ఇటు వారే చుట్ల ఇక్కడ 3 దేవుళ్ళ కాడ పిల్లిలు కోసి పారేసారు అంటే కొంత సీమ్ అంతా డౌట్ వచ్చేసింది. ఇట్లా ఎందుకు జరిగింది, ఎప్పుడు మా ఆడకాడికి ఎట్లా ఇప్పుడు జరగలేదు, ఇక్కడ ఇటువంటి కథలే జరగలేదు, ఇప్పుడు జరిగిందని కొంత అనుమానం వచ్చింది. ఇక ఎంతో భయం అనిపించింది, ఇక నా దేవుడు ఏం పట్టానని సపకున్నా అంతే. మీరు చేయలేదు కదా, మీరు ఎందుకు భయపడ్డాం చెప్పండి. అసలు మీరు ఎప్పటి వరకు ఉన్నారు? ముందు రోజు రాత్రి 11 గంటల వరకు దాండి ఆడుకుంటే ఇక్కడే ఉన్నాం అందరం, 11 దాకా ఉన్నాం ఇక్కడే. పిల్లలు అంతా ఇట్లా కొద్దిగా పచ్చిగా ఉన్నదంటే ఉష్క పోసినాం, వాళ్ళు ఎగురుతుండ్రు, బాక్సులు పెట్టుకున్నారు, పిల్లలు గణపతి పెట్టుకున్న వాళ్ళు కూడా ఇక్కడే ఉన్నారు. 11 గంటల వరకు అందరం ఇక్కడే ఉన్నాం. అప్పట్లోనే కొద్దిగా వర్షం వచ్చినట్టు అయింది, పోయి పడుకున్నాం అంతే తప్ప మళ్ళీ మేము తెల్లారి చూసే వరకు అంటే ఆ సంఘటన. పొద్దున్న ఎన్ని గంటలకు చూసిర్రు మీరు? 7 కు చూసినాం. చూసేసరికంటే పిల్లి ఆ అమ్మాయి వచ్చి నానమ్మ పిల్లి చనిపోయింది అయ్యో ఇడ అంటే చూద్దామా అని చూసేసరికంటే ఏమన్నది, పిల్లి చనిపోయి ఉంది, ఆడ తాట్పత్రి ఉంది, వర్క్ కవరు ఇట్లాంటిది, దాని మీద బ్లడ్ ఉంది. అయ్యో కుక్కలు ఏమన్నా పట్టినాయేమో అమ్మ, అసలు ఇట్లాంటి సంఘటన జరిగేది కాదు, జరిగింది, మరి ఎట్లా అంటావు అంటే అమ్మ అది గంగా వాటర్ ఇవ్వాలేసి దీపం ముట్టిద్దామంటే అన్ని చెమాయిలు అవన్నీ తీసుకొచ్చి మా ఇంటికి ఇచ్చారు పిల్లలు, తోమేసి ఇండ్రని తోమేసి ఇచ్చినాం అంతే. ఇక మళ్ళీ అక్కడ చూసేసరికంటే ఇక్కడ చూసేసరికంటే అనుమానాలతో అందరూ పర్టికులర్గా చూసేసరికంటే ఎన్నో రక్తం ఉంది, అది ఉంది ఇది ఉంది అన్నారు. ఇక నేను ఊరికి వెళ్ళిపోయినా, ఇక నేను సికింద్రాపూర్కి వెళ్ళిపోయినా. ఎవరికి ఎక్కడ అనుమానం కలగట్లేదు, ఎవరితో ఎవరికి కొట్లాటలు లేవు, కక్షగా అనిపిస్తలేదు. కానీ వాళ్ళెవరో వాంటెడ్లీ అయితే చేసిండ్రు, అదైతే పక్కాగా తెలుస్తుంది. ఎందుకంటే రాత్రి 11 వరకు ఉన్నారు, పొద్దున 6-7 గంటలకి ఆ విషయం తెలిసింది. వీళ్ళు ఫస్ట్ నోటీస్ కూడా చేయలేదు, అక్కడ జరిగిన విషయం తెలిసిన తర్వాతనే అనుమానం వచ్చింది. దయచేసి కొంచెం పనికొచ్చే పనులు చేయండి రా బాబు. ఈ దేశం మీద మస్తు ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవిటి మీద కాన్సన్ట్రేట్ చేయండి. ఇట్లాంటి పిచ్చి వాటి మీద తలకాయ పెట్టేసి లేని పొందు ఒకటి క్రియేట్ చేయకండి. ఈ తెలివితేటలంతా పనికొచ్చే దాంట్లో చూపిస్తే కనీసం బాగుపడతారు, మీరు బాగుపడతారు, మీతో పాటు మీరున్న ఏరియా, మిమ్మల్ని కన్న తల్లిదండ్రులు బాగుపడతారు. ఇప్పుడు బయటపడ్డ రోజు వాడికి ఏముంటుందో తెలియదు, కానీ వాళ్ళ బంధువులకి వాళ్ళకి తలగొట్టేసినట్టు అవుతుంది వాళ్ళు చేసిన పనులకి. ఏంటి పిచ్చి పనులు? తిన్నది అరగకపోతే పోయి ఏదైనా పనులు చేసుకోండి, ఏదైనా సొసైటీ మీద పనికొచ్చేది. అట్లా ఫ్లడ్లు వచ్చి చచ్చిపోతున్నారు, పడిపోతున్నారు, అట్లాంటి వాళ్ళకి సహాయం చేయండి, పనికొస్తుంది. ఏంటి పనులు? ఎవరిని ఉద్ధరించడానికి ఇట్లాంటి పనులు చేసి ఒకరిని భయంలో పడేస్తే మీకేమొస్తుంది? ఇట్లాంటి పిచ్చి పనులు చేసే ముందు ఆలోచించండి, ఏం చేస్తున్నాం మనం, ఏంటి అసలు ఏ సమాజంలో ఉన్నాం, ఎందుకు ఇట్లాంటి హింసకి పాల్పడు. అవి ఏమన్నాయి? అంత చిన్న పిల్లలు ఏమన్నాయి మిమ్మల్ని? ఎందుకు ఇట్లాంటి చర్యలు చేస్తున్నారు? కొంచెం ఆలోచించండి, బుద్ధి పెట్టండి.